హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ని. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు సండే కదండి, మేమైతే చికెన్ చేసుకుంటున్నాం. నా స్టైల్లో నేను చికెన్ కర్రీ ఎలా చేసుకుంటానో మీకైతే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. హ్యాపీ సండే. నీ నవ్వే హాయిగా ఉంది, నీ ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయా ఏమైపోయింది, నీ మాటే నా మౌనంలో, నీ శ్వాసే నా గుండెల్లో, నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో. ఏంటండి సారు, మీరేనా మీరు, ఈ ప్రేమలో మహముద్దుగున్నారు. ఓకే అండి, నేనైతే చికెన్ కర్రీ స్టార్ట్ చేస్తాను. చికెన్ అయితే ఇద్దండి వాష్ చేసేసుకున్నాను. చికెన్ వాష్ చేసుకున్నాను కదా నీట్గా. ఇద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, యుద్ధానికి సిద్ధం చికెన్ కర్రీ చేయడానికి. ఈ కీర్తి ప్రియ మా అమ్మాయి నవ్వుతుంది. ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా ఫ్రెండ్స్. మీతో ముచ్చుమొహం వేసుకొని చేయమంటారా చెప్పండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా చికెన్లో. ఇది 1 కిలో చికెన్ అండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ ఇద్దండి. ఇవి వేసి కొంచెం ముక్కలకి పట్టించండి, పచ్చి ముక్కలకి. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు. సండే రోజు ఏం చేస్తున్నారు మీరు కూడా? చికెనేనా? మేమైతే ఈ వీక్లో ఆల్రెడీ 2 టైమ్స్ తినేసామండి. ఇది 3rd టైం. ఎక్కువ తినకండి, ఎందుకంటే కోళ్ళకి ఇంజక్షన్లు వేస్తున్నారు కదా ఫ్రెండ్స్. హెల్త్కి మంచిది కాదంటున్నారు. కాకపోతే మనకి చికెన్ మీదకే పోతుంది. కొంచెం లిమిట్గా తినండి. మేమైతే వరుస పెట్టి తింటాము, కానీ మధ్యలో బ్రేక్ ఇస్తామండి. 10 డేస్ 2 వీక్స్ అలా బ్రేక్ అయితే ఇస్తాం. ఓకే ఫ్రెండ్స్, పట్టించాం కదా ముక్కలకి. హ్యాండ్ వాష్ చేసుకుంటాం. అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా ఉడికించుకోండి చికెన్ని. మూత పెట్టుకుందాం. ఇద్దండి ఫ్రెండ్స్, మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో అయినా త్వరగా ఇక్కడే దగ్గర ఉండి హై ఫ్లేమ్లో ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా ఉడికిచ్చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చికెన్ అయితే బాయిల్ అయిపోయిందండి. ఇద్దండి ప్లేట్లో పక్కకి తీసుకున్నాను. ఇద్దండి బాండీలో అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మీరు ఆయిల్ ఎంత వాడతారో తెలియదు కదా, మీకు కావాల్సినంత వేసుకోండి. సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే 2 వేసుకున్నానండి, చిన్నవి. నా దగ్గర ట్రైపాడ్ లేదండి. మేము ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం కదా, కొంచెం నా వీడియోస్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటే, నా ఛానల్ ఇంప్రూవ్మెంట్ ఉంటే అప్పుడు తీసుకుంటానండి, కంపల్సరీ తీసుకుంటాను. అందుకే ఇక్కడ పెట్టి అక్కడ చూపిస్తున్నాను. మీకు దగ్గరకే తీసుకొచ్చి చూపిస్తాలేండి. ఓకే, ఆనియన్స్ రోస్ట్ అయ్యాయండి, హైలో ఉంది కదా. ఇద్దండి కొంచెం టమాటా ముక్కలు సన్నగా తరిగాను, ఇవి కూడా. గల గల సౌండ్లు. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు. సండే రోజు మీరు మటన్ తింటారా, ఫిష్ తింటారా, రొయ్యలు తింటారా? కొంతమంది 2-3 రకాలు కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్. చేసుకోండి. చికెన్ మాత్రం కొంచెం తగ్గించండి. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకేమో కొత్త సాంగ్స్ కావాలి. అవి కూడా ట్రై చేస్తాను. మా బాబు అయితే కొత్త సాంగ్స్ పాడు మమ్మీ అని చాలాసార్లు అడిగాడండి. ట్రై చేస్తా, అవి కూడా పాడతాను మధ్య మధ్యలో టైంపాస్కి సాంగ్ అండి. మరి నాలో ఉండే టాలెంట్ అదేనండి. అందుకని నా తృప్తి కోసం నేను ప్రతి వీడియోలో సాంగ్ అయితే పాడతాను. నాలాగా సాంగ్స్ పిచ్చి వాళ్ళు ఉంటారులేండి.
ఓకే, ఇంకా ఇదిగోండి చికెన్ వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ టమాటా కొంచెం మగ్గాయండి. చికెన్ అయితే వేసేసుకుంటున్నా. ఇంకా ఇప్పుడే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంట, మళ్ళీ మాడిపోతుంది. మాడిపోతే తినలేము కదా. ఇద్దండి కారము 2 స్పూన్లు, ధనియా పౌడర్ 1 స్పూను, ఇదేమో గరం మసాలా పౌడర్ 1 స్పూన్ అండి. ఇది సాల్ట్ అండి. సాల్ట్ కూడా మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇందాక కొంచెం సాల్ట్ వేసాము కదా ఉడకడానికి, ఇప్పుడు కొంచెం సాల్ట్ సరిపోదు అనుకుంటా, ఇంకొంచెం వేస్తాను. మీరు కూడా చూసుకొని వేసుకోండి సాల్ట్, కారం కానీ ఎవరిష్టం వాళ్ళది కదా. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఆ మసాలా కారాలన్నీ ఆ చికెన్కి పట్టేలాగా మూత పెట్టుకోండి. ఓకే అండి, ఇది మగ్గుతుంది. కారం మసాలా ఆ కారాలన్నీ వేసాం కదా, అవన్నీ ముక్కకి బాగా పట్టాలి, అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఈలోపు అది మగ్గేలో, అది బాగా మసాలా కారాలన్నీ చికెన్కి పట్టేలోపు ఇదైతే మిక్సీ పట్టేసుకుందామండి. ఇద్దండి 1 యాలుక, ఇవైతే లవంగాలు చిన్నవి అండి, నా దగ్గర ఉంది పెద్ద మరీ బుడ్డ బుడ్డగా ఉన్నాయి. ఇవైతే ఒక 6-7 అండి లవంగాలు, చెక్క కొంచెం కనిపిస్తుంది కదా, చెక్క కొంచెం, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఏమో ఇవి గసాలండి, ఇంకా జీడిపప్పు 5. ఇది కొంచెం మిక్సీ పట్టుకుందాం పౌడరు. ఇద్దండి మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా పౌడర్ లాగా. ఇది కూడా వేసేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. చూడండి డ్రెస్కే హ్యాండ్ ఎప్పుడు చేతులు వాష్ చేసుకున్నా ఏదైనా సరే డ్రెస్కే వెళ్ళిపోతుంది. నాలాగా మీరు కూడా అంతే చేస్తుంటారు కదా చాలామంది. ఆ పౌడర్ అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇదండి ఫ్రెండ్స్, చూడండి ఎంత రెడ్గా ఉందో. పౌడర్లన్నీ వేసాం కదా మసాలా పౌడర్లు, ఆయిల్ అంతా. మళ్ళీ మూత పెట్టుకుందామండి మీడియం ఫ్లేమ్లోనే. మనకి ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? నా డ్రెస్ బాగుందా అండి? నేనైతే ఈ డ్రెస్ అయితే ఏజియోలో తీసుకున్నాను ఫ్రెండ్స్. లాంగ్ వస్తుంది బాగా, మీకు కనిపిస్తుందా? లాంగ్ అయితే వస్తుంది ఈ డ్రెస్. వర్క్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, మగ్గం వర్క్ టైపా ఏదో మరి, థ్రెడ్ వర్క్ బాగుంటుంది.
1500 పడిందండి ఈ డ్రెస్ అయితే. యాక్చువల్గా నేనైతే ఈ డ్రెస్ కలర్ అయితే రెడ్ మిర్చి ఉంది కదా, ఆ కలర్ వస్తుంది అనుకున్నాను, బుక్ చేసుకున్నాను. తీరా అన్బాక్స్ చేశాక వచ్చింది మెరూన్ అండి. సర్లే బాగుందిలే ఈ కలర్ కూడా అని చెప్పి ఉంచేసుకున్నా, రిటర్న్ అయితే పెట్టలేదండి. ఓకే ఫ్రెండ్స్, మూత తీసి మనం చేసుకుంటుంది కర్రీ కదా ఫ్రెండ్స్, కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకుంటా కాసేపు. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? ఏజియోలో డ్రెస్సులు కానీ ఇలా లాంగ్ డ్రెస్సులు కానీ టాప్స్ కానీ బాగుంటాయండి. నేనైతే మొదటిసారి బుక్ చేసుకుంది అయితే ఇదే ఏజియోలో. తర్వాత చెప్పలు కూడా అండి రీజనబుల్, కొంచెం మనం బుక్ చేసుకునే కొద్దీ రేట్ అయితే కొంచెం తగ్గుతుందండి. పోను మనం బుక్ చేసుకునే కొద్దీ నాకైతే నచ్చాయి. ఎప్పుడైనా కొనుక్కుంటాలేండి, పద్దాకా కొనుక్కోను ఏజియోలో. ఈ డ్రెస్ వచ్చాక నేనైతే బొటిక్లో కూడా 2 డ్రెస్సులు అయితే కుట్టించుకున్నాను ఫ్రెండ్స్, ఇలానే లాంగ్ డ్రెస్సులు. కాకపోతే వర్క్ రాలేదు. మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎక్కువ కాలం ఉంటాయి కదా, అవి కూడా ఈసారి నేనైతే వేసుకున్నప్పుడు అయితే చూపిస్తానండి. అవి కూడా అయితే 1500 పడ్డాయి. శారీ 500 పడుతుంది కదండి, 600 700 అలా మనం తీసుకునే క్లాత్ని బట్టి. లైనింగ్ ఇంకా స్టిచ్చింగ్ చేసినందుకే 1000 తీసుకుంటారండి. లాంగ్ కదా, మొత్తము బెల్లంతా లాగాలి కదా, ఇంకా 1000 అయితే స్టిచ్చింగ్ తీసుకున్నారు. అవి కూడా 1500 పడ్డాయి. అయితే దీనికి వర్క్ వచ్చింది అంతే. ఓకే ఫ్రెండ్స్, చికెన్ అయితే అయిపోయింది, మ్యాక్సిమం అయిపోయింది. ఒక నిమిషం అండి. ఇదండి కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా దించేసుకోండి. నేనైతే దగ్గరికి చూపిస్తాను, ట్రైపాడ్ లేదండి, తీసుకుంటాను. అది కూడా నా వీడియోస్ కనుక రీచ్ అవుతూ మీరైతే సపోర్ట్ అయితే ఇస్తే నేను కూడా అవి కూడా తీసుకుంటానండి. వీడియోస్ బాగా రావాలి కదా, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, న్యూగా ఛానల్ పెట్టుకున్న వాళ్ళని. ఇదండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? మా వారైతే టైం చూడండి, టైం ఎంత అండి, 2:30 అయ్యింది. నాకైతే 1కి తెచ్చిచ్చారండి ఈరోజు చికెన్. నేనేదో సాంబార్ రైస్ చేద్దాంలే, కుక్కర్లో పెట్టేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే లేట్గా తెచ్చిచ్చారు మా ఆయన చికెన్, అందుకే ఇంత లేట్ అయిపోయింది. 2:30 అయింది. ఇంకా వేడి మీద కూడా తినలేము కదా, ఒక 15 minutes గ్యాప్ ఇస్తే కొంచెం ఫ్లేవర్గా ఉంటుంది కర్రీ. ఇంకేంటి ఫ్రెండ్స్, నా చికెన్ కర్రీ అర్థమైందా? నా స్టైల్లో ఇలానే చేసుకుంటాను. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? సండే రోజు ఎంజాయ్ చేయండి, పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ ఎంజాయ్ చేయండి. నా పాటలు వింటూ ఉండండి, నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి నచ్చితే. ఇద్దండి మా పాప. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ప్లీజ్.